హాయ్ ఫుడీ ఫ్రెండ్స్, స్వాగతం మీ శ్వేతాస్ కుకింగ్ ట్రీట్స్కి. నచ్చిన వంటలు, సింపుల్ రెసిపీస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇవాళ మనము ఎంతో రుచికరమైన బేల్పూరి మరియు మీఠా చట్నీ ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఇప్పుడు బేల్పూరి మీఠా చట్నీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముర్మురా, 0 CF, ఆనియన్, రోస్టెడ్ పీనట్, కొత్తిమీర, చాట్ మసాలా అండ్ గ్రీన్ చట్నీ. సో మనం గ్రీన్ చట్నీ ఎలా చేసుకున్నాము అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మరసం, ఉప్పు, నీళ్ళు గ్రైండ్ చేసుకోవాలి. కారం టేస్ట్కి అకార్డింగ్గా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీఠా చట్నీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్ చింతపండు గుజ్జు, 1 కప్ బెల్లం తీసుకున్నాము. పులుపుని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఇంకా సోంపు, ఇంకా ఇలాచీ పౌడర్ తీసుకోవాలి, 1/2 స్పూన్. ఇప్పుడు మీఠా చట్నీ ఎలా చేద్దామో చూద్దాము. ఫస్ట్ మనకి మీఠా చట్నీ చేయడానికి థిక్ ప్యాన్ తీసుకోవాలి, సో దాట్ కింద అడుగంటకుండా ఉంటుంది మనకి. మీఠా చట్నీ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం వేడెక్కాక మనము 1 కప్ తురిమిన బెల్లం వేసేసుకొని, ఆ తర్వాత చింతపండు నానబెట్టుకున్న గుజ్జు 1 కప్ వేసేసుకోవాలి. చింతపండు పులుపుని బట్టి మనం బెల్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 2-3 నిమిషాల తర్వాత బెల్లం కరిగిపోతుంది. మనకి బెల్లం కరిగిన తర్వాత దీని కలర్ చేంజ్ అవుతుంది, ఇంకా దీని కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది అన్నమాట. దీన్ని బాగా కలుపుతూ ఉండాలి, లేదా కింద అడుగంటుతుంది. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. మనం ఫస్టే బాగా థిక్గా చేసుకుంటే మొత్తం మీఠా చట్నీ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేశాక బాగా థిక్ అవుతుంది. ఇలా బబుల్స్ వచ్చాయి అంటే మనకి ఇది కుక్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు కొంచెం ఇలాచీ ఇంకా సోంపు పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇది బాగా కలుపుతూనే ఉండాలి, లేదా కింద అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది మనం కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా అయ్యింది అంటే ఇంకా అయినట్టే, మనకి రెడీ అయిపోయిందండి. మనకి ఇది 6 months to 1 year స్టోర్ చేసుకోవచ్చు. మనం గ్లాస్ బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక అప్ టు 1 year కూడా ఉంటుంది. మనకి వాటర్ పడద్దు అస్సలు. ఎయిర్ కంటైనర్ దాంట్లో పెట్టుకోవాలి. మరీ థిక్గా వచ్చింది అంటే మీరు యూస్ చేసినప్పుడు కొంచెం హాట్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేల్పూరి మిక్స్ చేసుకుంటాము. ఫస్ట్ ముర్మురా తీసేసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి, లేదా మరీ మెత్తగా అయిపోతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ముర్మురా వేసేసుకొని సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ముర్మురాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రీన్ చట్నీ వేస్తున్నాము, కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోస్టెడ్ పీనట్స్, కార్న్ మిక్స్చర్, ఇంకా చాలా యాడ్-ఆన్స్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఇంకా వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చాట్ మసాలా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, సో దాట్ మనకు తినేప్పుడు కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి అకార్డింగ్గా చూసుకొని గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీఠా చట్నీ. ఇప్పుడు మీఠా చట్నీ చూస్తే నేను చేసినప్పుడు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండింది, చల్లారాక ఇలా థిక్ అవుతుంది అనమాట. అందుకని ఎప్పుడు కొంచెం లిక్విడ్గానే పెట్టేసుకొని ఆఫ్ చేసేస్తే అది సెట్ అయిన తర్వాత థిక్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ ఒకసారి ఎప్పుడు మిక్స్ చేయొద్దు. ఆనియన్, సేవ్, కొత్తిమీర మిక్స్ చేసేస్తే మురుమురా మెత్తబడుతుంది. నేనైతే ఇలాగే ఫాలో అవుతాను, సో అది తినేటప్పుడు మరీ సాఫ్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్నాము, దీన్ని సర్వ్ చేసుకుందాము. ఇలా సర్వ్ చేస్తే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా చూడ్డానికి
తినడానికి చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ మిక్స్ చేసేసుకున్నాం మురమురా వేసేసుకొని, దీంట్లో కీరా, టొమాటో, ఇంకా చాలా క్యారెట్ ఇవన్నీ యాడ్ చేస్తారు. దట్స్ పర్సనల్ చాయిస్, మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి మనము. ఆనియన్స్ టేస్ట్కి తగ్గట్టు, కానీ ఎంత ఎక్కువ ఆనియన్స్ ఉంటే అంత టేస్ట్ వస్తుంది. సో నేను కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తాను, మీరు మీ టేస్ట్కి అకార్డింగ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఆనియన్స్ ముందు ఎందుకు మిక్స్ చేయను అంటే, మనం పిల్లలకి సర్వ్ చేసినా సరే అకార్డింగ్గా మనం అడ్జస్ట్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు సేఫ్ కూడా వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ యమ్మీ పేల్పుడి రెడీ. మీకు రెసిపీ నచ్చినట్టయితే కనుక లైక్, సబ్స్క్రైబ్, షేర్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. Bye foodie friends. Thank you for watching. Good day.